కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ క్యారియర్స్ అంటారు వాళ్ళను. అలాంటి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి ఈ జబ్బులు. కాబట్టి ఒకరికి వచ్చిందంటే భార్యాభర్తలలో రెండో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. గనోరియా, సిఫిలిస్, రీసెంట్గా హెచ్ఐవి, ఎయిడ్స్ ఇలాంటివి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇవి ఒకరికే వస్తే ఇంకొకరికి రావనేది. ఒకరు సఫర్ అవుతున్నారంటే వాళ్ళతో కలిసినప్పుడు ఇంకొకరికి కూడా, అంటే ఏ ఆరోగ్యవంతునికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వాళ్ళతోనే, పరిచయం ఉన్న వాళ్ళతోనే ఉండాలా. తర్వాత కొత్త వాళ్ళు, కొత్త లొకేషన్స్, వేరే ప్లేస్కి పోయిన వాళ్ళు ఎవరు అట్లా ఈ సెక్సువల్గా పార్టిసిపేట్ కాకపోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా మంచిది. సో ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అనే టెన్షన్ పని లేదు, అందరికీ వస్తుంది. అంటే ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరికైనా వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. వీటికి హోమియోపతిలో అంటే ముఖ్యంగా గనోరియా, సిఫిలిస్ ఇలాంటి వాటికి మంచి మందులు ఉన్నాయి. సెకండరీ సిమ్టమ్స్ అంటే రాకుండా కొంతమంది తగ్గినట్లు తగ్గి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని రిలాప్స్ అని అంటారు అనమాట. సో ఇట్లాంటివి జరగకుండా హోమియోపతిలో లాంగ్లో వాడుకోవడం వల్ల వీటిని కంట్రోల్ చేయొచ్చు.